గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. కాలువల ద్వారా నీళ్లిచ్చేది వదిలేసి పైప్ లైన్లకు కొత్త సర్కారు ప్రతిపాదన. 100 కోట్లు వృధా అవుతాయంటున్న నిపుణులు. ఇంటింటికి నల్లా కనెక్షన్లతో తెలంగాణ ఫస్ట్. పెద్ద రాష్ట్రాల్లో అగ్రగామిగా కేంద్ర మంత్రి ప్రకటన. కృష్ణానదిలో పోటెత్తుతున్న వరద. సాగర్ 22 గేట్ల నుంచి నీటి విడుదల. వయనాడ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. సెర్చ్ ఆపరేషన్కు ఆర్మీ స్పెషల్ టీం. హిమాచల్ ప్రదేశ్లో జోరు వర్షాలు. వరదల్లో చిక్కుకున్న రెస్క్యూ టీం. బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేతగా యూనస్. బాధ్యతలు చేపట్టనున్న నోబెల్ గ్రహీత. డీటెయిల్ చూస్తే, కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాలో రైతు ఏలేటి వెంకటరెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. జటోత్ వీరన్న అనే వ్యక్తి తన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశాడని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ నెల 4న సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ వెంకటరెడ్డి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ వెంకటరెడ్డి ఇవాళ చనిపోయాడు. కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాలో రైతు ఏలేటి వెంకటరెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్, ఖమ్మం జిల్లాలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇవాళ చనిపోయాడు. ఇంకా ఈ నెల 4వ తేదీన పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన సావుకు కారణం ఎవరు, ఎందుకు తను చనిపోతున్నానటువంటి విషయాన్ని వివరంగా చెప్పి వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఏలేటి వెంకటరెడ్డి. ఇతను రైతు, ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు సంబంధించినటువంటి రైతు. ఈ రైతుకు జాటోత్ వీరన్న అనేటువంటి మరో రైతుకు గత 6-7 సంవత్సరాలుగా మామూలు వివాదం ఉంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి దాల్చింది. కనీసం పట్టించుకునేటువంటి నాదుడు లేడు అనేటువంటిది ఏలేటి వెంకటరెడ్డి ఆరోపణ. ఇంకా 4వ తేదీన తన భూమిని బలవంతంగా దున్నుతున్నాడు అనేటువంటి ఆరోపణతోని తన పొలం దగ్గరికి వెళ్ళినటువంటి వెంకటరెడ్డి పొలం దున్నుతున్నటువంటి జాటోత్ వీరన్నను దున్నటం ఆపాలి అని విజ్ఞప్తి చేస్తాడు. అదంతా కూడా వీడియోలో, సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది కూడా. తన పొలాన్ని దున్నడం ఆపాలి అనేటువంటి రిక్వెస్ట్ ను అతను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది వెంకటరెడ్డి అక్కడే ఆ పొలం దగ్గరే పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతోనే తను చాలిస్తున్నట్టుగా చెప్పి పురుగుల మందు తాగాడు. అపస్మార స్థితిలోకి చేరుకున్నటువంటి వెంకటరెడ్డిని కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 4వ తేదీ నుంచి ఇవాళ ఉదయం వరకు చికిత్స పొందినటువంటి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి మార్చులో ఉంచారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటరెడ్డి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. ఈ జాటోత్ వీరన్న ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అతనితో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అదుపులో తీసుకున్నారనేటువంటి సమాచారం ఉంది. అయితే ఈ వివాదం భూపాల్ రెడ్డి ఎవరైతే సోదరుడు వీరన్నకు సంబంధించిన వీరన్న భూపాల్ రెడ్డికి మధ్యలో వెంకటరెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి అయినటువంటి మరో వ్యక్తి ఉంటాడు. వీరిద్దరికి కూడా 3 ఎకరాల స్థలం ఉంటుంది, పొలం ఉంటుంది. ఆ పొలాన్ని భూపాల్ రెడ్డి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుని వీరన్నకు దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు తీర్చలేక ఒక 3 ఎకరాల పొలాన్ని జాటోత్ వీరన్నకు రిజిస్టర్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ పొలము వ్యవసాయోగ్యంగా లేకపోవడంతో తన పొలాన్ని ఏదైతే జాటోత్ వీరన్న కొనుగోలు చేసినటువంటి భూపాలరెడ్డి పొలం వ్యవసాయ అనుగుణంగా లేకపోవడంతో వెంకటరెడ్డి భూమిని ఆక్రమించాడనేది ఈ మొత్తం వివాదానికి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే తన భూమిని బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమించాడు, తన భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. పోలీసులను కూడా నేను ఆశ్రయించినప్పటికీ కూడా న్యాయం జరగలేదని వెంకటరెడ్డి చెప్తున్నటువంటి ఆరోపణ. దీంతో పాటు ఈ వివాదంలోనే కోర్టు కేసులు కూడా ఉన్నాయనేటువంటిది పోలీసుల వెర్షన్. పోలీసులను కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. వీరన్నపై కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. దాంతో పాటు కోర్టును కూడా ఇరుపక్షాలు ఆశ్రయించాడు. సెల్ఫీ వీడియోలో కూడా ఈ విషయానికి వెంకటరెడ్డి చెప్తున్నాడు. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు అనేది. మొత్తంగా వివాదం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక రైతు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ
ఒక రకమైనటువంటి భరోసా రాకపోవడంతో ఈ రైతు వెంకటరెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. ఇవాళ మృతి చెందాడు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు సాగర్ ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తి దిగువకు నీరును విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్లోకి 3,17,558 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో కాగా 3,40,932 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.9 టీఎంసీలుగా ఉంది. స్వచ్ఛ బయో కంపెనీతో రేవంత్ ప్రభుత్వం చేసిన ఒప్పందంపై ప్రజల్లో అనేక అనుమానాలు రేగుతున్నాయి. స్వచ్ఛ బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి పేరుపై పత్రాల మార్పిడి జరిగితే ఎక్కడ ఆయన పేరుపై కంపెనీనే కనిపించని పరిస్థితి. కేవలం 15 రోజుల కిందటే ఏర్పడ్డ ఈ కంపెనీకి డైరెక్టర్గా మాత్రం ఏకంగా రేవంత్ తమ్ముడు యనుమల జగదీశ్వర్ రెడ్డి పేరు కనిపిస్తుంది. దీంతో జనాల్లో ఒకటే గందరగోళం. లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా లేక సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా? అసలు స్వచ్ఛతో ఒప్పందం స్వచ్ఛమేనా? సీఎంఓ వివరణ ఇవ్వాలంటూ నెటిజన్స్ ఒకటే ప్రశ్నలు. తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగణిత్ బయో రెన్యూవబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటెంట్ పొందడంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇక స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. స్వచ్ఛ బయో అనే కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ గానీ, సోషల్ మీడియా ఖాతా గానీ లేకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. స్వచ్ఛ బయో పేరుతో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎటువంటి సంస్థ నమోదు కాలేదని, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా దీని వివరాలు లభ్యం కాలేదని అంటున్నారు. కంపెనీస్ వెబ్సైట్లో వెతికినా దాని జాడ కానరాలేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ బయో చైర్మన్ పేరు ప్రవీణ్ పరిపాటి అని పేర్కొనగా, అసలు ఆయన పేరుతో ఆ కంపెనీ లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్వచ్ఛ బయోకు దాదాపు దగ్గరగా స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీని 2024 జూలై 21న హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారని అంటున్నారు. ఈ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల జగదీశ్వర్ రెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. దీని షేర్ క్యాపిటల్ 10 లక్షల రూపాయలుగా వెల్లడించారు. ఈ రెండు కంపెనీల పేర్లు దగ్గరగా ఉండటం కాకతాళీయమా లేక ఏదైనా మతలబు ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. మరోవైపు సీఎం సమక్షంలో కంపెనీ చైర్మన్ గా పేర్కొన్న ప్రవీణ్ పరిపాటి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అని, ఆయన సుజయంట్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి చెందినవారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ బయో కంపెనీ, స్వచ్ఛ బయో గ్రీన్ కంపెనీ ఒక్కటేనా? దానికి చైర్మన్ ప్రవీణ్ పరిపాటియేనా అని అనుమానిస్తున్నారు. కేవలం 15 రోజుల కిందట ప్రారంభమైన కంపెనీ 1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టగలిగిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే సీఎంఓ వివరణ ఇవ్వాలని నెటిజన్లు సైతం డిమాండ్లు చేస్తున్నారు. ఆయన మంత్రి కాదు,
ప్రజాప్రతినిధి అసలే కాదు, కనీసం ఏదో చిన్న బాధ్యత ఉన్న ప్రభుత్వ ప్రతినిధి అంతకన్నా కాదు. ముఖ్యమంత్రి గారి తమ్ముడు గారు అన్నదే ఆయన ఏకైక ఐడెంటిటీ కమ్ ఎలిజిబిలిటీ. అయితే మాత్రం ఏంటి, ఆ మాత్రం యోగ్యత చాలదా? ఇదే అర్హత అన్నట్టుగా అధికారిక హోదాకు తీసి రాజున్నట్లు సదరు షాడో సీఎం విదేశీ పర్యటనలు సైతం చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే మరో 15 మందిని వెంటేసుకొని విదేశాల్లో షికారులు చేస్తున్నారు. ఆ ఫోటోలు, వివరాలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నారు. అయితే అసలుకు సీఎం రేవంత్ రెడ్డినా ఆయన తమ్ముడా అని కాంగ్రెస్ శ్రేణులు సైతం చర్చించుకుంటున్నాయి. ఆర్ఆర్ బ్రదరా మజాకా? ఇంతకు ఆర్ఆర్ అంటే అర్థం కాలేదు కదూ. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అన్నమాట. ఇప్పటికే ఈయనకు షాడో సీఎం అని పేరు ఉంది. తాజాగా రాజ్యాంగేతర శక్తిగా కూడా మారారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని అనేక శాఖల అధికారులతో ఆయన నేరుగా టచ్ లో ఉంటారనే ప్రచారం ఉంది. ఇక మున్సిపల్ లాంటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలైతే బై డిఫాల్ట్ ఆయన దగ్గర ఉన్నట్లే అన్నది విమర్శ. ముఖ్యమంత్రి దగ్గరున్న డిపార్ట్మెంట్లలో ఎవరికి ఎలాంటి పని కావాలన్నా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఆర్ఆర్ బ్రదర్ ను అప్రోచ్ కావాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాజధాని హైదరాబాద్ లో అయితే ఆయన వేలు పెట్టిన పంచాయతీ లేదని ప్రతీతి. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లకైతే ఆయనది పెట్టిందే పేరని ఒకటే గుసగుస. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి జరుగుతోందన్నది విభిన్న వర్గాల ఉవాచ. అన్నకు అధికార పగ్గాలు అందగానే ఓ పెద్ద కాన్వాయ్, భద్రతా సిబ్బంది, మంది మార్బలంతో రోడ్లపై సంచరించి కొద్ది రోజుల క్రితం ఆయన సంచలనం రేకెత్తించారు. తాజాగా విదేశీ పర్యటన జరుపుతూ మరోసారి హల్చల్ సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. అవును, సీఎం తమ్ములం గారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యే, కొందరు జర్నలిస్టులు, మరో 15 మంది కూడా ఉన్నారు. బ్రిస్బెయిన్ నగరంలోని టియర్నీ ఆడిటోరియంలో మొన్న 4వ తేదీన జరిగిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్ ల్యాండ్స్ వారి దశాబ్ది వార్షికోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పనిలో పనిగా ఆస్ట్రేలియాలో వివిధ ప్రదేశాలను విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనేక అంశాలను పరిశీలిస్తున్నారు కూడా. పర్యటనలో భాగంగా సీఎం తమ్ముడు గోల్డ్ కోస్ట్ లోని పార్లమెంటు భవనాన్ని సైతం సందర్శించారట. ఆ కంట్రీ హౌస్ లో స్పీకర్ ఆసనంపై ఆయన కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వెంట ఉన్న ఎమ్మెల్యే ప్రతి చోట కాస్త ఒదిగి ఉంటుంటే బ్రదర్ ఆఫ్ సీఎం మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుని పక్కన ఒక ఎమ్మెల్యే ఒదిగి పొందిగ్గా కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలో పర్యటించేది స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కాకపోయినా ఇంచుమించు అదే లెవెల్లో ఆయన సోదరుడికి రెడ్ కార్పెట్ పరిచి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోందనేది సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అందుకు తగ్గట్టుగానే అక్కడి స్పీకర్ క్వీన్స్ ల్యాండ్ పార్లమెంటు విశిష్టతను సీఎం తమ్మునికి వివరించారట. అటు బ్రిస్బెన్ లార్డ్ మేయర్ ఎడ్రియన్ స్క్రీనర్, ప్రధాన రహదారులు, రవాణా శాఖ, డిజిటల్ సేవల మంత్రి బాట్ మెల్లిష్, ఎంపీ కమ్యూనిటీస్, వికలాంగుల సేవల మంత్రి, బహుళ సాంస్కృతిక, ఆదిమవాసులు, టొర్రెస్ స్ట్రెయిట్ ద్వీప భాగస్వామ్యాల షాడో మంత్రి జాన్ పాల్ లాంగ్, బ్రోక్ ఎంపీ, క్వీన్స్ ల్యాండ్లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా నీతూ బగోటియా లాంటి వివిఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట. వీళ్లతో పాటు ఆస్ట్రేలియాలో తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకులు, ఇతర ఎన్ఆర్ఐ ముఖ్యులు కూడా పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నియోజకవర్గ పరిధి మొత్తాన్ని సీఎం తమ్ముడు తన అనుచర గణంతో సహా పర్యవేక్షించారట. ఆ సిటీలోని సర్ఫర్స్ ప్యారడైజ్ లో ఉన్న అతి పురాతన ఎత్తైన కట్టడాలను ఆయన పరిశీలించారట. గోల్డ్ కోస్ట్ నగర అభివృద్ధికి వస్తున్న నిధులు, అక్కడి పెట్టుబడిదారుల సమగ్ర సమాచారాన్ని బ్రిస్బెన్ అధికారులు సీఎం సోదరునికి కూలంకషంగా వివరించారట. అధికార దర్ప ప్రదర్శనకు ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడి ఫోటోలు, ఇతర సమాచారం ఇప్పుడు నెట్టింట హంగామా సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డా లేక ఆయన తమ్ముడా అని కాంగ్రెస్ శ్రేణులు, జనాల్లో చర్చ జరుగుతోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.